1839లో భారత ఉత్తర తీరాన్ని అతిపెద్ద సైక్లోన్ తాకిందన్న విషయం మీకు తెలుసా? ఆ సైక్లోన్ దాటికి కాకినాడకి 20 కిలోమీటర్ సౌత్లో ఉన్న ద మోస్ట్ బిజియెస్ట్ సీపోర్ట్ కోరంగి కంప్లీట్గా వాష్డ్ అవే అయిపోయింది. ఈ సీపోర్ట్ 1734లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ట్రేడింగ్ కోసం ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కోరంగి సీపోర్ట్ నుంచి టెక్స్టైల్స్, వుడ్ ట్రేడ్ చేసేవారు. అంతేకాకుండా ఈ సీపోర్ట్కి ఒక ప్రత్యేకత ఉంది. పెద్ద పెద్ద షిప్స్ డాక్ చేసి వాటిని రిపేర్ చేసి కొత్త షిప్స్ని బిల్డ్ చేయగల క్రాఫ్ట్స్ మ్యాన్ ఇక్కడ ఉండేవారు. అలాంటి సీపోర్ట్, అంత వైభవంగా ఉన్న సీపోర్ట్ ఒకే ఒక సైక్లోన్కి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 1839లో వచ్చిన అతిపెద్ద సైక్లోన్కి 3 లక్షల పైగా పీపుల్ చనిపోవడమే కాకుండా 20,000 వెజల్స్ కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోయినాయి. సో చాలా మంది చచ్చిపోయారు. కొంతమంది ఇక్కడ నుంచి రీలొకేట్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ క్రాఫ్ట్స్ మ్యాన్ మారిషస్కి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళని ఇంకా కూడా కోరంగిలుగా పిలుస్తారు. కోరంగి ఇప్పుడు ఒక చిన్న కుగ్రామంగా మిగిలిపోయింది. ఆ కోరంగి వైభవాన్ని, అంతేకాకుండా అప్పుడు వే ఆఫ్ లైఫ్, వాళ్ళ కల్చర్ ఏంటి, అసలు అప్పుడు ట్రేడింగ్ ఎలా జరిగేది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే రుద్ర అండ్ ద లాస్ట్ పోర్ట్ సిటీ బుక్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. యూ కెన్ రీడ్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ రుద్ర వైల్ ఎక్స్ప్లోరింగ్ కోరింగా సిటీ. థ్యాంక్ యూ.